కోసమని ఒక చెట్టు మీదకి ఎక్కి కాసేపు ఉన్నావు కదా, ఆ చెట్టు శాఖగా అయినా పుట్టించు పరమాత్మ నన్ను కోరుకుంటారు. కనుక ఈ గోపిక కాళీని వేషం వేసుకుందిట. ఇలా కాసేపు ధరించలేక కృష్ణ భగవాను గురించి వెతికిన దొరకకపోతే ఆఖరికి భగవంతునికి మొరపెట్టుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు. వాటికే ఏం పేరు? గోపికా గీతములు అని పేరు. గోపికా గీతములు అంటే వాటి గొప్పతనం ఎంతటిదిట. గోపికా గీతలకు అర్థం చెప్పుకోవాలి అంటే కృష్ణైకగమ్యో వాగర్ధ. గోపికల మాటల అర్థం కృష్ణునికి మాత్రమే తెలుస్తుందిట, మనకి తెలియదు, మనం చెప్పలేం. ఎందుకని? గోపికలకు ఉన్న ప్రేమ లేని మనం గోపికల మాటనే మాట్లాడతామండి. ఆళ్వార్ల ప్రబంధాన్ని వ్యాఖ్యానిస్తున్నటువంటి భట్టల వారు ఆళ్వార్లకు ఉండేటువంటి ప్రేమ లేని మనం ఆళ్వార్ల భావనలను ఏం వర్ణిస్తామయ్యా అని ఇలా కొట్టుకుంటూ ఉండేవారట. అలా భగవానుని యందు ప్రేమ కలిగిన గోపికల మాటలలోని అర్థం కృష్ణ భగవానుడికే తెలిసినంత గంభీరమైన మాటలు మాట్లాడతారు గోపికలు. జయతి దేధికం జన్మనా వ్రజ శ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షు తావకా త్వయి ధృతాసవ త్వాం విచిన్వతే. ఈ శ్లోకాలను కనకమంజరి వృత్తంలో రాశారు. కనకమంజరి అంటే అర్థం ఏంటండి? ఉమ్మెత్త పువ్వు. ఈ ఉమ్మెత్త తిన్నవాడికి పిచ్చెక్కుతుంది, ఈ పాటలు వింటే కృష్ణుడికి పిచ్చెక్కాడతారు. అందుకోసమని వీళ్ళు కనకమంజరి వృత్తంలో ఈ పాటలను పాడుతున్నారు వాళ్ళు. జయతి తేధికం జన్మనా వ్రజ. నువ్వు అవతరించడం వలన సంపదలకి లోటు లేదు పరమాత్మ. మేమందరం నీ యందు ప్రాణములు పెట్టుకుని ఉన్నాం, మనం వాటిని అన్నిటినీ అనుభవించలేము. విశదంగా రాసపంచాధ్యాయి కావాలి అనుకునే వాళ్ళకి ఒక సప్తాహంలో కేవలం రాసపంచాధ్యాయిని గురించే వివరించడం జరిగింది. ఆ సీడీలు పుస్తకాలు కూడా ఉన్నాయి, అది విశదంగా చదువుకోవాల్సింది. మనం ఒక ఉపన్యాసంలో రాసపంచాధ్యాయిలో ఒక శబ్దం యొక్క అర్థాన్ని కూడా సమగ్రంగా అనుభవించలేం. అయినా అనుభవించాలి కనుక ఒక్క శ్లోకాన్ని చెప్పుకుందాం. గోపికలు కృష్ణ భగవానుని ప్రార్థిస్తూ ఒక మాట చెప్తున్నారు. విషజలాశయాత్ వ్యాళ రాక్షసాత్ వర్షమారుతాత్ వైద్యుతానలాత్. పరమాత్మ మమ్మల్ని మాటి మాటికి నువ్వు కాపాడడం అలవాటైన తర్వాత ఇంక నువ్వే కాపాడుతావు కదా అని మేము ధైర్యంగా ఉన్నాం. ఇప్పుడు మాకు కనిపించకపోతే మేము మరణిస్తాం. పరమాత్మ కనిపించవలసింది. ఎన్నెన్ని ఆపదల నుంచి కాపాడావు. విషజలాశయాత్, విషజలము బారి నుంచి కాపాడావు. విషజలం బారి నుండి అంటే విషజలాశయం అంటే ఓ సరోవరం. కాళింద్యాం కాళీయస్యాసిత్ బ్రదః కశ్చిత్ విషాగ్నినా అని ఒక కాళింది నదిలో ఒక సరోవరం. అక్కడ కాళీయుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడి విషంతో కలుషితం అయిపోయింది ఆ వాతావరణం. ఎంత గొప్ప విషం అంటే పతంతి ఉపరిగా కగా, ఆకాశంలో వెళ్ళే పక్షులు కూడా ఆ విషపు నీటిని సోకిన గాలి సోకడం వలన మరణించి పడిపోతున్నాయి. మ్రియంతే తీరగా, ఆ ఒడ్డున ఉండేటటువంటి చెట్లన్నీ మాడిపోయి అంత గొప్ప విష తీవ్రతతో కలుషితం చేసేసాడు కాళీయుడు ఆ ప్రాంతాన్ని అంతటిని. అలా కలుషితం చేస్తే శ్రీకృష్ణ భగవానుడు నేనున్న చోట ఇలాంటి వాడు ఉండదగడు. ఎవరండి కాళీయుడు? మనకి బ్రహ్మవైవర్త పురాణం చెప్తుంది. వింధ్యాచలంలో వేదశిరాహ అనే ఓ మహర్షి గారు తపస్సు చేసుకుంటున్నట్టు. ఇంతలో అక్కడికి కొత్తగా అశ్వశిరాహ అనే పేరు కలిగిన మరొక ఆయన వచ్చి తపస్సు చేసుకుంటున్నాడు. ఈ వేద శిరస్సుకి కోపం వచ్చేసింది. నేనున్న చోటుకు వచ్చి తపస్సు చేసుకుంటావా? పో మరొక చోటుకి, ఇక్కడ ఎందుకు తపస్సు చేసుకుంటావు? ఇంక లేవా చోట్లు నీకు అన్నాడు. అది అనగానే అశ్వశిరస్సుకి కోపం వచ్చి, ఏంటయ్యా ఈ భూమి ఏం నీదా? ఇదంతా విష్ణువు యొక్క భూమి, ఎవరెక్కడైనా తపస్సు చేసుకోవచ్చు. ఏమిటి పాములాగా ఓ బుస కొడుతున్నావు, పాము చెప్పించాడు ఈయన. ఇక వాడే కాళీయుడు. అన్నాడు ఆయన చిన్న తప్పుకి పెద్ద దండలు విధించావు కనుక నువ్వు కాకివి కా అన్నాడు. ఆయన కాకియాడు, కాకభూషుండు అని. ఆయన గరుత్మంతుడికి కృష్ణతత్వాన్ని గురించి ఉపదేశం చేస్తాడు. భగవంతుడు వరమిస్తాడు, నీకు జ్ఞానం కలుగుతుందిలే అని. అది కాళీయుని యొక్క కథ. కనుక కాళీయుడు ఇందులో ఉన్నాడు, గరుడునికి భయపడిన వాడే. వీని వలన మా వాడు మంచినీళ్ళు తాగడానికి వీలు లేకుండా ఉంది. ఋషులు మొదలైన వాళ్ళు, గోపాలకులు, గోవులు, వీడిని ఇక్కడి నుంచి పంపించేయాలనుకున్నాడు భగవానుడు.
వచ్చాడు అక్కడికి. ఆ రోజు వాళ్ళ అమ్మగారు బలరాముడిని కూడా పంపిస్తుంటే మన కృష్ణుడు, అమ్మ ఇవాళ అన్నయ్య వస్తే నేను అడవికి వెళ్ళనే అన్న. ఏమిరా, మా స్నేహితులందరూ నన్ను ఆట పట్టిస్తున్నారు, ఒరే నువ్వంటే మీ అమ్మకి నమ్మకం లేదురా, అందుకే నీకు బాడీ గార్డ్ కింద మీ అన్నయ్యని పంపిస్తోంది అని అందరూ నన్ను నవ్వుతున్నారు. నేనే ఆ మాత్రం దూడల్ని కాచుకుని రాలేనా, ఇవాళ అన్నయ్యని పంపిస్తే నేను వెళ్ళనని అడిగాడు ఆయన. సరేలే బలరామ ఇంటి దగ్గర ఉండరా, ఇవాళ నువ్వు ఒకటికి వెళ్ళి అన్న. ఇక మహానుభావుడు ఈ ఒక్కరోజు బలరాముడు రాకపోయాడు, వెళ్ళి పాము తల మీద కాలేశాడు. యద్విశ్లేష లవోపి కాళీయభువవు కోలాహలాయాభవత్ అంటాం. వచ్చాడు ఈయన. ఎందుకని? మహామేధావి ఆయన. ఇప్పుడు ఈ కాళీయుడి పని పట్టాలి. కాళీయుడు ఎవరు? పాము. బలరాముడు ఎవరు? సర్పమే. కనుక పాముని దండిస్తానంటే ఆయనకి జాలి కలగదండి. ఎందుకు లేరా, ఫోన్ లేరా అంటాడు ఆయన. కనుక ఆయన మనతోటి వస్తే పని జరగదు. ఆయన ఇంటి దగ్గర పెట్టి మనం రావాలి. ఇంటి దగ్గర ఉంచాడు. ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత వీడి మీదకి ఉరకాలంటే ఏం చేయాలి? ఎత్తు నుంచి పడితే గురి చూచుకుని వాడి తల మీద ఉరకచ్చుని అనుకున్నాడు. అనుకుని చూస్తే ఒక్క చెట్టు ఉందిట. ఆ చెట్టు ఒక్కటి పచ్చగా ఉంది, మిగతా చెట్లన్నీ మాడిపోయాయి. ఈ చెట్టు ఎందుకండి పచ్చగా ఉంది? గరుత్మంతుడు తన తల్లి దాస్యాన్ని బాపడం కోసమని స్వర్గం నుండి అమృత కలశాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు భవిష్యత్తులో పరమాత్మ కృష్ణ పరమాత్మగా ఈ వృక్షం ఎక్కాల్సి ఉంటుందని తెలిసి ఆ వృక్షం మీద ఒక క్షణకాలం అమృత కలశాన్ని ఉంచి తీసుకెళ్ళట. అందుకని వ్యాఖ్యాతలు చెప్తారు మనకి. అందుకని అక్కడ ఆ చెట్టు ఒక్కటి పచ్చగా ఉంది. చెట్టు ఎక్కాడు కృష్ణ భగవానుడు. ఇప్పుడు వాడి మీద ఉరకాలి. యుద్ధం చేస్తూ ఉంటే కండువా జారిపోతే ప్రమాదం కదండి. అందుకని ముందే గట్టిగా ఈ సత్తా పట్లు అవి పట్టే వాళ్ళందరూ బిగించుకుంటూ ఉంటారు కదా. అలాగే ఈయన కూడా భగవానుడు కూడా ఆ చెట్టు ఎక్కిన తరువాత కటిచేలంబు బిగించి పింఛమున చక్కం గొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబు కీలించి తత్కుట శాఖాగ్రము మీది నుండి యురికెన్ గోపాల సింహంబు దిక్తటముల్మ్రోయ హ్రదంబులో గుబగుబధ్వానంబనూనంబుగన్. ఏం చేసేట్టు ఈయన? కటిచేలంబు బిగించి నడుముకి తువ్వాలు గట్టిగా బిగించి కట్టాడు ఈయన. మళ్ళా ఈ చుట్టుముడి వీడిపోకుండా గట్టిగా బిగించి ఓ తలపాగాతోటి బిగించి కట్టాడు, కొప్పు బంధించాడు. మరి ఉత్సాహం మూడు రావాలి కదా. మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా, ఒకసారి ఇలా ఇలా కొట్టుకుంటూ ఇలా ఇలా గెంతుతూ ఉంటారు కదా ఈ బాక్సింగ్లు ఇవి చేసేవాడు. అలా ఈయన కూడా కొంచెం ఆ యుద్ధం చేసే స్థితిలోకి రావాలి కనుక దోస్తట సంస్ఫాలనమాచరించి భుజాలు ఒకసారి గట్టిగా కొట్టుకున్నాడు ఈయన. కొట్టుకున్న తర్వాత ఉరకాలి కనుక రెండు పాదములను దగ్గరకు చేర్చి గురి చూచుకుని ఉరికాడు. ఒకసారి ఉరికేటప్పటికి ఆయన లోపల పడేటప్పటికి ఒకసారి పెళ్ళుమని శబ్దమైంది. ఈ నీళ్ళన్నీ పైకి చిమ్మబడ్డాయి. అంతవరకు కాళీయుడున్న దరిదాపులకు ఏ ప్రాణి రాదు, వచ్చేది కాదు. అలాంటిది నేనున్న చెరువులోనే దిగడే ఎవరి అహంకారి అని చూచే కృష్ణ భగవానుని ఒక్కసారి తన వాలంతో బంధించేశాడు కాళీ. మన కృష్ణయ్య గొప్పతనం అంతా పోయింది. అలా ఉండిపోయాడు ఆయన. ఈ వార్త ఎవరో వెళ్ళి ఇంటికి చెప్పేటప్పటికీ యశోదమ్మ వాళ్ళు అందరూ గుండెలు బాదుకుంటూ పరిగెత్తుకుని వచ్చారు. అయ్యో నాయన, ఆ పాము చుట్టుకున్నప్పుడు అమ్మా అని ఎన్నిసార్లు అని ఉంటావో నువ్వు, పాపిష్టి తల్లిని ఎదుక్కు బిళ్ళై పోగ్గినే నెల్లే పావమే అంటారు కదా. ఎందుకు పిల్లవాడిని మా కులధర్మం తప్పకూడదని పశువుల వెనకాతలు పంపించాను, లేదా బోధా సుఖంగా వాడిని ఇంట్లో ఉంచుకోవచ్చును కదా, కులధర్మం అని అడవికి పంపించానే అని బాధపడే తల్లి గనక ఆవిడ అందరూ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఈ దశలో మన బలరామస్వామి చూచి కృష్ణ నీ దొంగతనం నాకు తెలుసు అన్నాడు ఈయన. ఎందుకంటే అలా ఉన్నాడు ఆయన. ఈయనకి పాము తగిలితే నిద్ర వచ్చేస్తుందండి మనవాడికి. ఎందుకంటే ఆ పాము పడక మీద పడుకునేవాడు కదా. అందుకని ఇక్కడ కాళీయుడు చుట్టేటప్పటికీ ఒక్కసారి పాత పడక గుర్తుకొచ్చిందేమో, మనవాడు కొంచెం గురి తీయడం ప్రారంభించాడు. ఎందుకున్నాడు అలాగా? నువ్వేం చేతకాని వాడివా, రాముడు నేను ఒకటే చెప్పాలి. ఆయన చెప్పడం కోసమే రామచంద్రుడు నాగాస్త్రం చేత బంధింపబడ్డాడు కదండి, నేను ఈ అస్త్రంతో బంధింపబడతాను అనుకున్నాడా ఏమో, ఉన్నాడు ఆయన. అప్పుడు బలరామస్వామి వచ్చి, నీ గొప్పతనం వీళ్ళెవరికి తెలియదయ్యా, ఈ ఉరగబంధనం నిన్నేం చేయగలదు కనుక ఒక్కసారి లేచి ఆ ఉరగాన్ని మర్దించు అన్నాడు ఈయన.
బలరామస్వామి ఈ మాట అనడం కోసం ఈయన అలా ఉన్నాడు. ఎందుకంటే లేకపోతే రేపు పొద్దున వాడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎరా నేను లేకుండా వెళ్ళి నువ్వు పావుని మర్దిస్తావా అంటాడు. అది ఇప్పుడు అన్నయ్య నువ్వు చెప్పావు కనుక నేను ఆ పావుని కొట్టాను, లేకపోతే కొట్టేవాడిని కాను అనొచ్చును కదా. ఇది బలరామస్వామి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒకసారి నిపీడ్యవాలం, ఒకసారి ఆ తోక పట్టుకుని పైకి ఎగిరి వాని శిరస్సుల మీద ఉరికి నాట్యం చేయడం ప్రారంభించట. ఈ నాట్యానికి ఏం పేరు? చారీ విశేషేణ చారీ నృత్యము అని పేరు. ఏమిటి చారీ నృత్యం అంటే? వీడివి 1000 తలకాయలు. ఈ 1000 తలకాయల మీద గెంతేటప్పుడు మొదట వెళ్ళేటప్పుడు 1 విడిచి 3వ తల, మళ్ళీ 4 విడిచి 5వ తల, ఇలా ఒక్కొక్క తల విడిచి గెంతుకుంటూ పెడతాడు. మళ్ళీ వచ్చేటప్పుడు 2 తలలు విడిచి గెంతుకుంటూ వస్తాడు. ఇలా అటు ఇటు తిరుగుతున్నాడు. ఈయన నాట్యం చేస్తున్నాడు. ఆయన నాట్యమే చేస్తున్నాడు. నడినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణమున వేర్చి నృత్యమాడే. ఆయన గొప్ప మహానటుడు గనక నాట్యం చేస్తున్నాడు. ఆయన ఇలా నాట్యం చేస్తూ ఏమో లోకంలో పళ్ళాల మీద నాట్యాలు చేసేవాళ్ళు, బిందెల మీద నాట్యాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా. పావు మీద నాట్యం చేసిన వాడు ఎవడైనా ఉన్నాడా? నేనే గొప్ప నర్తకున్నాయా లోకానికి చెప్తున్నాడు ఆయన. కనుక నడినలోచన విఖ్యాత నర్తకుడు. మన ఇంద్రియములు అనేటువంటి పాము తలల మీద నాట్యం ఆడడానికి బాగా అలవాటు పడినటువంటి నర్తకుడు గనక నాట్యం చేస్తున్నాడు ఈయన. ఈ నాట్యం చేస్తుంటే యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోయం. హరివంశంలో ఎర్రన్న గారు చెప్తాడు, యమునా నది అనుకుందిట మహానుభావుడు, ఆయన ఈ కాళీయుల్ని పారద్రోలడం వలన నాకే కదా మేలు జరిగేది, నా మేలు కోసమని ఆయన నాట్యం చేస్తున్నప్పుడు, భగవంతుడు అంతటి వాడు నాట్యం చేస్తున్నప్పుడు ప్రక్క వాయిద్యాలు లేకపోతే ఏం బాగుంటుంది? కనుక ప్రక్క వాయిద్యాలు ఉంటే మరింత శోభగా ఉంటుంది. కనుక మృదంగం వాటా నాది అంది యమునా నది. ఏం చేస్తోంది? ఘన యమునా నది కల్లోల ఘోషంబు సరస మృదంగంబుగాగా. ఆనందంతో యమునా నది తరంగాలతో ఒడ్డుని ధల్ 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 అని కొడుతోంది. కొడుతుంటే అది మృదంగనాదంలా ఉందిట భగవంతుడు నాట్యం చేయడానికి. ఈ తీరంలో ఉండేటటువంటి తుమ్మెదలు చంచరీక గానంబు గాయక సుగానంబుగాగా. గాయకులు పాడుతున్నట్లుగా మంచి వెనకాతల శృతి పెట్టుకుంటారు కదా, అలా అవన్నీ ఝంకారం చేస్తుంటే అదొక మంచి పాట. పాట వాయిద్యం ఉన్న నర్తకుడికి ఆనందం కలిగించేది ఏదండి? రసికత కలిగిన శ్రోతలు కావాలట. అరసికాయ కవిత్వ నివేదనం శిరసి మాలిక మాలిక. ఏమిటి అర్థం? రసికత్వం లేని వాడికి కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యాన్ని నా నొసట రాయకు. తప్పు ఇది కాదు అర్థం. ఆ రసికాయ అకార శబ్దవాచ్యుడైన పరమాత్మ యందు ప్రేమ కలిగినటువంటి వానికి కవిత్వ నివేదనం, కవిత్వాన్ని వినిపించే భాగ్యాన్ని మా ఓ అమ్మ లక్ష్మీదేవి శిరసి లిఖ, నా శిరస్సు మీద రాయి. ఇదే అర్థం. కనుక ఇప్పుడు ఈ గోపాలకులందరూ ఎలాంటి వాళ్ళండి? తీర గోపౌఘ హర్ష మనోజ్ఞ ధ్వనితంబుగేయముగ అంటాడు ఎర్రన్న గారు. గోపాలకులు జై కృష్ణ జై కృష్ణ అంటుంటే అదే ఓ పాట అయిపోయిందిట. ఇక చూచేందుకు రసికత కలిగిన శ్రోతలు ప్రేక్షకులు కావాలి కదా. దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులుగాగా. కూర్చున్న వాళ్ళు ఎవరండి? ఆకాశం నుంచి దేవతలు గంధర్వులు అందరూ చూస్తున్నారు. పాటలకి కొందరు ప్రసిద్ధి, ఆటలకి కొందరు ప్రసిద్ధి. రంభ రంభ తిలోత్తమై ఆడల్ పాడల్ మారినరే అన్నట్లుగా వాళ్ళందరూ చూస్తున్నారు. ఇంద్రుడు చెప్తాడు రంభను చూసి, చూడు నువ్వు చేస్తున్నావు నాట్యం, మెలకువలు నేర్చుకో అని. భగవంతుడి నాట్యం చూసిన తర్వాత సిగ్గుపడిపోతున్నారట వాళ్ళు. ఏంటి మా నాట్యం ఒక నాట్యమైనా ఆ భగవంతుని నాట్యం ముందు ఎలా ఉంది నాట్యం? వేదాంత దేశికులు యాదవాభ్యుదయంలో ఆ నాట్యంలాగే వర్ణిస్తారు అందంగా. లోలాపతచ్చరణ లీలా తిక్షరితాలాహలే నిజభణే నృత్యం తమ ప్రతిగమత్యం దారువపుషం దేవాదిభిః సమయ సేవాదరత్వరిత హేవాఘోషముఖరైః దృష్టావధానమధ తుష్టావసౌరిరైః రిష్టావరోధ సహితః.
లోలాపతచ్చరణ లీలాహతి. ఈయన లీలాహతి, ఈయన గట్టిగా తనడం లేదు పాపం. గట్టిగా తనితే ఒక తన్నుకే చచ్చూరుకుంటాడు వాడు. గట్టిగా తనడం లేదు. చంటి పిల్లల్ని కొత్తగా పరుపు కొన్న తర్వాత పరుపు ఎక్కిస్తే ఏం చేస్తారండి, భలే భలే అని గెంతుతారు కదా మెత్తగా ఉందని. వాడు ఉత్తమ జాతికి చెందిన సర్పం కనుక మెత్తగా ఉన్నాడు కనుక వాడి మీద ఈయన లీలగా గెంతుతున్నాడు. ఈయన లీలగా గెంతిన వీడు క్షరిత హాలాహలే నిజభణే, ఒక్కొక్క తన్నుకి విషం కక్కుకుంటున్నాడు. విషం ఎక్కువ అవడం వలన పొగరెక్కువైంది. విషం పోతే కానీ పొగరు తగ్గదు కనుక భగవంతుడు తన్నుతుంటే ఎలా లోలాపత. ఏమిటట, భగవంతుని యొక్క నాట్యం జగద్విలక్షణమైన నాట్యం. లోకంలో ఎక్కడైనా నర్తనశాల మీద నర్తనుడు నాట్యం చేస్తాడు, నర్తకుడు నాట్యం చేస్తాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు నాట్యం చేసినప్పుడు నర్తకుడి నాట్యానికి అనుగుణంగా నర్తనశాల కూడా నాట్యం చేస్తుంది. ఇంకా ఈయన తన్నుతూ ఉంటే బాధతోటి వాడు కదులుతున్నాడు కనుక ఈయన నాట్యానికి అనుగుణంగా వాడి తలలు కదులుతున్నాయి కనుక ఇది లోక విలక్షణమైనటువంటిది. కాళీని శిరస్సులలో ఉండే మణులు వాటి కాంతితోటి స్టేజ్కి సీరియల్ సెట్లు అమర్చినట్టుగా ఉందిట. వేరే లైట్లు పెట్టక్కర్లేదు. ఇలా భగవంతుడు నాట్యం చేస్తున్నాడు. ఇలా నాట్యం చేస్తూ ఉంటే దేవతలందరూ పైనుంచి చూచారు. తుష్టావ స్తోత్రం చేద్దాం అనుకున్నారు. అందులో అపహరణానికి కారణమయ్యింది కనుక ఈసారి ఎవడని సగం సగం చంపను, చంపితే పూర్తిగానే చంపుతాను ఒట్టు పెట్టుకుని వచ్చాడు ఈయన. ఇక్కడికి వచ్చిన తరువాత వీడి మీద నాట్యం ఆడుతుంటే కాళీయ పత్రులు వచ్చారు. వాళ్ళు ప్రార్థించారు, అయ్యో మరి శరణు వేడిన తర్వాత వీడిని కాపాడాలి కానీ మన ప్రతిజ్ఞ చంపాలని కదా, మరి ఇప్పుడు చంపకూడదే, ఎలాగా చంపకుండా చంపట్ట. ఇప్పుడు చంపకుండా చంపడం ఏమిటండి, భార్యలు చూస్తుండగా తన్నెట్టవాడిని కనుక అది చంపినట్టే. భార్య ముందు అవమానించడం చంపడంతో సమానం కనుక సంహరించినట్టే. భార్యలు వచ్చి భగవానుని ప్రార్థిస్తారు, పరమాత్మ మా భర్త గారు మాకు తెలిసి మా ఎరుకలో ఏ పుణ్యము చేయలేదు, పరమ పాపాత్ముడి, కానీ ఇప్పుడు బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లిగాంచే ఇదే నేమం బేమియున్లే ఈయహి నీ పాదయుగాహతిన్బడయుట అత్యద్భుతం ఈశ్వరా. లక్ష్మీదేవి చాలా కాలం తపస్సు చేసి 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 కోరుకుని నీ పాదార విందములను పట్టే భాగ్యాన్ని పొందింది. ఏ పుణ్యం చేయకుండా నా భర్త గారి శిరస్సు మీద నీ పాదార వింద స్పర్శ కలిగింది. తలలెక్కి నటించదవి పణీంద్రుపై, మా భర్త గారు ఎట్టి నిజంబు వల్కెనకో ఈ పణి పూర్వభవంబునందు మున్నెట్టి మహానుభావులకు ఎన్నడు చేరువగాని నీవు నేడిట్టి వినోదలీల తలలెక్కి నటించదవి పణీంద్రుపై. ఎవ్వరికి దొరకని పరమాత్మ, యోగులకు అందని పరమాత్మ మా భర్త గారి శిరసుల మీద నాట్యం ఆడావంటే ఈ వీడంత పుణ్యం చేసుకున్నాడయా. వీడు పుణ్యం చేసుకోవడం కాదు, నీ అనుగ్రహం. ప్రభావతార కళ నిగ్రహాయ, నువ్వు పాపుల్ని అణచడానికే పుట్టావు నిజమే, కానీ దయచేసి మా భర్త గారికి ప్రాణభిక్ష పెట్టు. ఈ నాగపత్నులు కాళీయ పత్నులు ప్రార్థించారు. భగవంతుని పాదారవిందం సోకడం చేత కాళీనికి జ్ఞానోదయం అయ్యింది. పరమాత్మ నేను నిన్ను స్తోత్రం చేయడానికి నా దగ్గర సామర్థ్యం లేదు, ఓపిక లేదు నాకు. నా జాతే పాపజాతి, పాము జాతికి ఏం పేరండి, పాపజాతి అని పేరు కనుక నా జాతే పాపజాతి, నేను ఇంక నేనేం స్తోత్రం చేస్తానయ్యా. ఇలాంటి అహంకారం సహజం మా జాతికి, నువ్వు అనుగ్రహించు అని. నచ సామర్థ్యవాన్ కృపామాత్ర మనోవృత్తి ప్రసీదమే ప్రార్థించాడు ఆయన. సరే కాళీయ, ఇక ముందు నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. ఏమిటి ప్రమోషన్? నువ్వు ఈ చెరువులో కదా ఉన్నావు, ఈ చెరువు నీకేం సరిపోతుంది, సముద్రంలోకి వెళ్ళిపో అన్నాడు. ఇది ప్రమోషన్. ఏమిటంటే యోగ నిద్రానుకూల. భగవంతుడు ప్రళయకాలంలో యుగ విరతి దశాయ, యుగాంతమందు యోగ నిద్రలో ఉంటాడు కదా, అలాంటి సముద్రానికి వెళ్ళిపో నువ్వు అన్నాడు ఈయన. పరమాత్మ గరుత్మంతుడు అంటే నాకు భయం, అందుచేత నేను ఇక్కడ దానుకున్నాను, ఇక్కడికి రావడానికి గరుత్మంతుడు అన్నాడు ఆయన.
నా పాదముల చిహ్నములు ఏర్పడినవి గనక గరుత్మంతుడు నీకు స్నేహితుడు అవుతాడు, నువ్వు వెళ్ళిరా పంపించాడు. విషజలాశయాత్ గోపికలు చెప్తున్నారు, విషజలాశయం బారి నుంచి కాపాడావు పరమాత్మ, ఇంద్రుడు కురిపించిన వర్షం బారి నుంచి కాపాడావు పరమాత్మ. విశ్వతో భయాతు రక్షితా ముహు ముహు. అత్యద్భుతమైనటువంటి శ్లోకములు గోపికల యొక్క ఈ ప్రార్థన. చివరికి వచ్చేద్దాం. కృష్ణ భగవాను గోపికలు ప్రార్థిస్తున్నారు చివరగా, పరమాత్మ పతిసుతాన్వయ భ్రాతృబాంధవానతి విలంఘ్య తేక్యచ్యుతాగతా. అందరినీ విడిచిపెట్టి, ఇల్లు వాకిలి భర్త పిల్లలు అందరినీ విడిచిపెట్టి నీ కోసం వచ్చాను పరమాత్మ. ఎవడు రమ్మన్నారు అన్నాడు. ఎవడు రమ్మనడం ఏమిటయా, నువ్వే కదా వేణువు మీద పిలిచావు. గతి విధస్తవోద్గీత మోహిత చేత నీ యొక్క వేణుగానం వలన మేము దారి తెలుసుకుని నీ దగ్గరకు వచ్చాం, మమ్మల్ని కాపాడవలసింది అని ప్రార్థించేటప్పటికీ కనిపించలేదు. ఇలా ఆలోచించి ప్రార్థించి గోపికలు చివరికి ఇది గోప్య ప్రగాయంత్య ప్రళబంతశ్చ చిత్రధా రురుదుః సుస్వరం రాజన్ కృష్ణ దర్శనలాలసా. సుఖబ్రహ్మర్షి చెప్తున్నాడు ఏమని, గోపికలు ఇలా స్తోత్రం చేసిన భగవంతుడు రాకపోయేటప్పటికీ రురుదుః ఏడుస్తున్నారట. పాపం చేత కాకపోని వాడు చేసే పని ఏంటండి, పిల్లవాడి చేతిలో ఏదైనా పెన్సిల్ లాక్కున్నాం అనుకోండి, వాడికంటే యువతల వాడు చిన్నవాడైతే వాడు కొడతాడు, పెద్దవాడైతే ఏడుస్తాడు. అలా వీళ్ళకి చేత కాలేదు, ఏడ్చారు. ఈ ఏడుపుని వర్ణిస్తూ సుస్వరం అన్నాడు శుకుడు. సుస్వరం అంటే ఏంటండి, స్వరయుక్తంగా ఏడ్చారట. అదే నాటకమా, నాటకాల్లో అయితే రాగాలు చెప్పుకుని ఏడుస్తారు. సాక్షి వ్యాసంలో రాస్తాడు కదా, సారంగధర నాటకం చూడడానికి వెళ్ళేట ఆయన. సారంగధరి కాళ్ళు చేతులు నరికేశాడు. నరికేస్తే ఆ తల్లి కొడుకుని ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తోంది. ఏడ్చేటప్పుడు వాడికి చెప్పింది 4:30 అందుట. అంటే వాడు శృతి, ఆ శృతి 4:30 వాడు వాయిస్తుంటే ఈవిడ ఏడవడం ప్రారంభించింది. ఆహా, కొడుకు కాళ్ళు చేతులు నరికేసినప్పుడు కూడా రాగం తప్పకుండా ఏడవాలనే జ్ఞానం కలిగిన ఆ తల్లికి ఈ నాటకం చూడటానికి వచ్చిన నాకు ఓ నమస్కారం అనుకుంటాడు ఆయన. ఏంటంటే శుకుడు చెప్తున్నాడు ఈ మాట. సుస్వరం, సుస్వరం అంటే ఏంటి, స్వరయుక్తం అంటే ఒక స్వరం ఉంది. భగవంతుడిని ప్రార్థించడానికి స్వరం ఒకటి, ఓంకారం. ఓమితి ఆత్మానం ధ్యాయథ. ఓం అని సమర్పించాలి పరమాత్మకి ఆత్మని. తమ ఆత్మని సమర్పించుకున్నారు భగవానునికి. తామే పనిని చెయ్యడం మానివేయడం అంటే ప్రపత్తి. ఈ ప్రపత్తి చేశారు గోపికలు. ఎప్పుడైతే గోపికలు ఇట్లా శోకించారో, మనకి అర్జున విషాద యోగో నామ, అర్జునుడు ఏడ్చాడు మొదటి అధ్యాయంలో భగవద్గీత. దానికి ఒక యోగం అని పేరు పెట్టారు మనవాళ్ళు. ఏంటి, ఏడవడం కూడా యోగమేనా? ఏడిస్తేనే భగవద్గీత పుట్టింది కనుక తరతి. అందుచేత ఇక్కడ కూడా వీళ్ళు ఎప్పుడైతే ఏడ్చారో భగవానుడు ఒక్కసారి ఆవిర్భవించాడు. ఎలా ఉన్నాడంటే ఆయన సాక్షాన్ మన్మథ మన్మథ, మన్మథ మన్మథుడులా ఉన్నట్టు. మన్మథ మన్మథుడంటే ఈ రాస పంచాధ్యాయిలో జరిగిన క్రీడకు ఏం పేరో తెలుసునా? కామ విజయము అని పేరు. కామ విజయ ఖ్యాపనాయ అంటాడు శ్రీధరాచార్యుడు. మన్మధుడికి అహంకారం అంటారు. ఏమిటి అహంకారం మన్మధుడికి? ఎలాంటి వాడినైనా దారి తప్పిస్తానండి నేను. ఎంచేత బ్రహ్మగారు కూతురుతోటి కూడాడా లేదా? గురోరిందురు అవల, గురువుగారి భార్యతోటి కూడాడా లేదా ఇంద్రుడు? ఇదంతా నా ప్రభావమే. ఎవడండి నా బాణాన్ని దెబ్బ తిన్న తర్వాత మారిపోకుండా ఉండేవాడు అని అహంకారం. ఈ అహంకారంతో నారాయణుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి మన్మథుడు, ఏమయ్యా అందరూ అయిపోయారు, నా అకౌంట్లో నువ్వు ఒక్కడవే మిగిలావు, నిన్ను కూడా జయిస్తే లోకమంతా జయించేసిన వాడిని అవుతాను అన్నాడు మన్మథుడు. నాకేం అభ్యంతరం లేదు, యుద్ధం చేద్దామయ్యా. ఏం యుద్ధం చేద్దాం? గుహా యుద్ధం చేద్దామా అడిగాడు ఆయన. అయ్యా ఈ గుహలో నీతోటి యుద్ధం చేయనయ్యా. ఎంచేత? ఎక్కడుంటాడు ఆయన? బదరికాశ్రమంలో ఉంటాడు. బదరికాశ్రమంలో మంచు, ఈ మంచుతోటి ఉండే కొండ మీద నువ్వు ఉన్నా నీకు నేను వేడి పుట్టించలేనయా, ఇక్కడ లాభం లేదు, మరెక్కడైనా తగువ పెట్టుకుందాం. సరే నీకే అవకాశం ఇస్తున్నాను. నేను ఆడవాళ్ళందరి మధ్యలో ఉంటాను. వాళ్ళ శరీరాలు నాకు తగులుతూ ఉంటాయి, నా శరీరం వాళ్ళకు తగులుతూ ఉంటుంది. వాళ్ళతోటి నేను ఆడతాను, వాళ్ళతోటి పాడతాను. అలాంటి సమయంలో నీ బాణాలు ఏం ప్రయోగిస్తావో ప్రయోగించుకో, చూద్దాం. అది కనుక భగవంతుడు వీక్ష్య రంతుం మనశ్చక్రే, ఆ మొదటి శ్లోకంలో మనశ్చక్రే అంటూ, మనస్సుని చేయడం అంటే, మనస్సు అంటే ఇంద్రుడికి ఆయుధం.
వీరుడు ఎప్పుడైనా యుద్ధం చేసేటప్పుడు ఆయుధం లేని వాడితో యుద్ధం చేయడు, ఆయుధం ఇచ్చి యుద్ధం చేస్తాడు. అలాగే ఆయనకి ఆయుధాన్ని ముందు ఇవ్వాలి కనుక మనస్సును ఇచ్చి యుద్ధం చేస్తున్నాడు భగవంతుడు. గోపికలతో భగవానుడు రాసం ఆడాడు. ప్రతి వాళ్ళ చెయ్యి ఈయనకి తగులుతోంది, ఈయన చెయ్యి వాళ్ళ శరీర దేశములకు తగులుతోంది. ఎక్కడైనా నా బ్రహ్మచర్యం విభిజే తదాని అంట. ఎక్కడైనా ఆయన బ్రహ్మచర్యానికి స్కాలిత్యం ఏర్పడిందా? లేదు. నిర్వికారంగా ఉన్నాడు. ఆత్మారామోపి హరిరమత్.